నీతో చెప్పిన నా దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్థకము కాదు. భూమి ఆకాశములు గతించినా కూడా నా దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నిరర్థకం కాదు ప్రియులారా. సహజంగా నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి నిన్ను విడిపిస్తాడండి. అయితే హృదయపూర్వకంగా ఎప్పుడైతే దేవుణ్ణి నీ హృదయంలోనికి చేర్చుకుంటావో, మానసికంగా ఎప్పుడైతే నువ్వు నెమ్మది పొందుతావో, పరిపూర్ణమైనటువంటి దేవుని రక్షణను నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో, నీలో చెలరేగుతున్న ఆ యుద్ధ ఘోష నీలో ఉన్నటువంటి ఆ యొక్క రణరంగం నీ పరిస్థితిలో ఒక రణరంగంగా మార్చబడతా ఉన్నాయి. సముద్రపు ఘోష ప్రతి ఒక్కరికి భయాన్ని కల్పించింది ప్రియులారా. నీ జీవితం నది వలె సమాధానముగా సముద్రానికి నది దగ్గర ప్రశాంతత ఉంటుంది, సముద్రపు దగ్గర అలజడి ఉంటుంది. లోకములో ఉన్నవాని జీవితం సముద్రానికి నిదర్శనంగా ఉంటే దేవునిలో ఉన్నవాని జీవితం నది వలె ఎప్పుడు హృదయంలో సమాధానం ఉంటుందంట. కొట్టు చాపట్లే గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి కొట్టు, స్తోత్రం చెప్పు. నువ్వు మేలు పొందాలా, ఆశీర్వాదకరంగా బ్రతకాలి. నీ భూమిలో విత్తనం వేస్తే అది 100 పండాలి ప్రియులారా. నువ్వు చేనులో దిగినప్పుడు నీవు ఏడ్చుకుంటూ విత్తనాలు ఎత్తుతావు. అయితే పనులు కోసుకొని రావాలి అంటే నా దేవుని ఎడల నీకున్న నమ్మకం పెరగాల. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. చిన్న వ్యాపారం నువ్వు మొదలు పెట్టవచ్చు, చిన్న వ్యాపారము, చిన్న పని నీవు తలపెట్టవచ్చు. కానీ అదే నిన్నేం చేసిద్దో తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చిద్ది ప్రియులారా. ఒక మనిషి 13 సంవత్సరాల పిల్లోడు ఒక కంపెనీకి CEO అయ్యాడండి. 9th క్లాస్కి అతడు డాక్టరేట్ పొందుకొని 13 సంవత్సరాలకి ఒక కంపెనీకి CEO అయ్యాడంటే తన లైఫ్లో ఎంతోమందే కంపెనీకి CEOలుగా ఉండగలరు. ఒక పిల్లోడికి తనకిచ్చిన జ్ఞానము తను వృద్ధి చేసుకొని ప్రపంచంలోనే ఒక దిక్చూసిగా ఉంటే, ఈరోజు జీవము కలిగిన దేవుని మాట నీ జీవితాన్ని చరిత్రాత్మకంగా మార్చిద్దా లేదా? ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. నీ జీవితానికి కూడా చరిత్ర సృష్టించగలిగిన సత్తా ఉన్న దేవుడే నేను ఆరాధిస్తూ ఉన్నా. సజీవుడైన దేవుడు. కొట్టు చాపట్లే గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే బేస్ ఎక్కడ పెంచాలో అక్కడ పెంచండి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గించండి. బేస్ అంటే మీ వాయిస్ అండి. అనవసరమైన వాటి కొరకు ఉపయోగించకుండా అవసరమైన వాటి కొరకు మీ స్వరాన్ని ఉపయోగించండి. మీకు ఇచ్చిన బలమును, మీకు ఇచ్చిన జ్ఞానమును, మీకు ఇచ్చిన సమయం ప్రియులారా ఎంతో విలువైనటువంటిది. ఈరోజు మొబైల్ ప్రపంచంలో ఉన్నాం, టెక్నాలజీ పెరిగిపోయింది కదా. అందుకని ఏం చేస్తూ ఉన్నారు ప్రియులారా? చక్కగా సెల్లు చూసుకుంటూ తింటూ ఉన్నారు. ఏం తింటున్నామో, దేనిలో తింటున్నామో, ఎక్కడ తింటున్నామో కూడా తెలియట్లేదు ప్రియులారా. మనిషి జీవితం ఎంత అమాయకత్వం అయిందో చూసారా? ఎంతకి భర్త పిలిచినా వినకపోయేసరికి భర్త అంట ప్లేట్ తీసుకొని ఇది ఎంత మాత్రం ఆలోచనలో ఉందా, మన పరిధిలో ఉందా, ఇది ఆదమరిసి తింటుందా అని చెప్పి ప్లేట్ తీస్తే వడ్డిచ్చిందంట. కానీ తీసుకొని తింటానే ఉందంట ప్రియులారా. ఏం తింటుంది, ఎక్కడ తింటుంది? ప్లేట్లో వడ్డించుకొని సంతోషంగా తినాల్సిన సెల్లు చూస్తా. ఒకప్పుడు 6 బయట వీధి లైట్ల మీద కూర్చుంటాం, చీకటి పడకముందన్నా కూర్చొని పచ్చడి మెతుకులు వేసుకున్న, తెల్ల ప్లేటుల్లో తిన్నా, కల్లుప్పే వాడుకొని కసకసలాడేటట్టు తిన్నా, సంతోషంగా కూర్చొని ముచ్చటేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ముచ్చట వాళ్ళదే, ఎవరి సెల్లు వాళ్ళదే, ఎవరి మాట వాళ్ళదే, ఎవరి ధోరణ వాళ్ళదే, ఎవరి సంతోషం వాళ్ళదే. కానీ అందరి సంతోషంగా లేరు. అందుకే మానసికమైన డిప్రెషను ఈరోజు మనిషికి ఎక్కువైపోతూ ఉంది. కారణం మనిషికి మనశ్శాంతిని కలుగు చేసేటువంటిది దేవుని వాక్యం ప్రియులారా, దైవ సన్నిధి. కొట్టు చాపట్లే గట్టి కొట్టు. ఉంటే చూడు బాబు, 100 సంవత్సరాల ఆవిడట, 100 సంవత్సరాల ఆవిడ. మామ నువ్వు ఎప్పుడు పోతావే అంది. చచ్చిపోమ్మని కాదు, చర్చికి పాటలు పాడేటప్పుడు వెళ్తావా, సాక్ష్యం చెప్పేటప్పుడు వెళ్తావా, లేదంటే ముగింపులో వెళ్తావా ఆశీర్వాదానికంటే? ఛీ, పాటలు పాడేటప్పుడు కాదయ్యో నేను వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్తానో తెలుసా చర్చికి?
ప్రార్థన ప్రారంభంలో వెళ్తాను, ఎవరేమి ఇచ్చినా ముట్టుకొని అయిపోయేదాకా మరలా ఆడే కూర్చుంటానంటుందంట. కొట్టచ్చుగా అంటే మనది గుర్తుకొస్తుంది మనకి, మన సంగతి అర్థమవుతుంది మనకి. ఈడ పాటలు వినపడతానే ఉంటే అక్కడ పొయ్యి మీద అన్నం తొక్క ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఉమ్మగిల్లి పోదాం, పచ్చడి వేసిపోదాం, తెల్లారికి కూడా మళ్ళీ ఏమని ఉడకబెట్టుకొని పోదాం, పొద్దున్నే కష్టం లేకుండా మిక్సీ వేసుకొని రోట్లో దంచుకొని వెళ్ళొచ్చని చూద్దాం అనుకొని గమనించుకుంటారు. కానీ ముసలావిడ దేవుని సన్నిధికి 100 సంవత్సరాల ఆవిడ 91వ కీర్తన చదువుతుంది. అరే బాబు, 100 సంవత్సరాల ఆవిడ 91వ కీర్తన చదువుతుంది. మీరు ఎంతమంది చదివారమ్మా? ఎంతమంది చదివారు? చూడండి ప్రియులారా, మనకున్న పరిస్థితులు, మన పిల్లల్లో, మన కుటుంబాల్లో, మన పరిస్థితుల మధ్య ఎదుర్కొనేటువంటి పోరాటాల నుంచి మనం విడిపించబడాలి అని అంటే చూడండి, చింతకాయలకి ఏమండి, అంతరాలకి తంత్రాలకి ఏంది మంత్రాలకి చింతకాయలే రాలకపోతే మరి నీకున్న కుటుంబంలో ఉన్న సాధన ఎలా మార్చబడిద్ది? శ్రమ ఎలా తీర్చబడిద్ది? ఏలుబడి చేస్తున్న చీకటి జీవితాల్లో వెలుగు ఎలా ప్రసాదించబడిద్ది? ఏడుస్తూ ఉన్నటువంటి వారి జీవితాల్లో సంతోషం ఎలా వచ్చింది చెప్పండి ఒక్కసారి. దేవుని రక్షణ పొందుకోవాలి ప్రియులారా. ప్రభు వలన మనకేమొచ్చిందండి? క్రిస్మస్ రోజుల్లో ఎన్నో మైకుల మీద వింటాం. 1:21 మత్తయి వార్త, ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే వారిని రక్షించును కనుక ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడను. ఇమ్మానుయేలునకు పేరునకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఆశతో వచ్చారు, ఆశీర్వదించబడి వెళ్ళాలి. దైవికమైన స్వస్థతను మీరు అనుభవించాలి ప్రియులారా, నా దేవుని సన్నిధిలో ఉన్న మీ జీవితంలో. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ భూమి మీద ఏమండి, మన దినములు ఏమండి యుద్ధ రంగంలో ఉన్నట్లుగా, యుద్ధంలో ఎప్పుడు మన పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి బాంబులు, ఎలాంటి తుపాకీలు వర్షం చూసామా లేదా? అంతకుముందు వడగండ్ల వానే చూసాం మనం కదండి. కానీ ఉరుములు మెరుపులతో వచ్చినటువంటి పరిస్థితులే చూసాం. పాకిస్తాన్కి మనకి జరుగుతున్న బార్డర్లో యుద్ధం ఎలా ఉంది? భయం 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 గుప్పెట్లో మనుషులు బ్రతికారు. చాలామంది యుద్ధం వచ్చేటట్టుంది, 2 నెలల సరుకులు తెచ్చుకుంటే రేట్లు పెరిగిపోతాయి అన్నారు. నేను కూడా తెప్పించాను, 1 డబ్బాలు ఎక్కువ. ఏది చెబితే అది నమ్ముతాను. నీకు మనకు తెలియదు కదా బయట ప్రపంచం. కరోనా అప్పుడు కూడా ₹1,00,000 సరుకు తెప్పించి అసలు కొట్లే తీరమని అనుకొని, కానీ నా దేవుడు లక్షణంగా సులక్షణంగా బ్రతికేటట్టు చేశాడు. కొట్టు చేపలు గట్టి కొట్టు. ఎప్పుడూ పట్టించుకొని వాళ్ళు అప్పుడన్నా పట్టించుకొని అక్కోళ్ళు పాపం ఎంత బాధపడుతున్నారో. ఎంతమంది మనకంటే 4 బతుకుతున్నాం, ఎంతమందికి అనుకున్నారు ఏమండి. ఎవరికి వాళ్ళు ప్రోత్సహించబడ్డారు కనుకనే ఇడిగా వచ్చే కానుక కన్నా వచ్చిన ఆఫరింగ్ కన్నా కరోనాలో వచ్చిన ఆఫరింగే ఎక్కువ. కొట్టొచ్చుగా, నాకు వచ్చింది మీకు రాలేదని. ఆయన దయదలిస్తే అంతే. కరుణావాత్సల్యములు కలిగిన దేవుడండి మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ప్రియులారా. ఏమండి, ఎందుకంటే సహజంగా చెప్తూ ఉంటారు, యుద్ధాలు వస్తూ ఉంటాయి, కరోనాలు వస్తూ ఉంటాయి. కానీ కరుణామయునికి మనం ధూపం వేస్తూ ఉన్నాం కాబట్టి కరోనా మీద విజయాన్ని ఇస్తాడు. కరోనా లాంటి యుద్ధాలు ఎన్ని చేసినా కూడా వాటన్నిటి మీద జయం అనుగ్రహిస్తాడు. కొట్టు చేపట్ల గట్టి కొట్టు.